ఈ సభలో మరొక డైరెక్టర్ ఏపీ నాటక కళా పరిషత్ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి అన్న యశ్వానం గారు కూడా నేను అవసరం పట్ల మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సమావేశానికి వచ్చినటువంటి మన సోదరులందరూ కూడా మన ప్రభుత్వం మన జాతీయ తెలుస్తున్నాం. ఇవాళ మనం ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే ఎంతో కొంత రాజకీయ చైతన్యం లేకుండా రాజకీయాలు తిరగలేదు. క్యాస్ట్ ఆర్గనైజేషన్ కానీ రాజకీయాలు కానీ మన రాజమండ్రిలో మన పొరపాటు చాలా 10 మంది ఉన్నారు, ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు. ఏ మాదిగూడు కూడా ఇంటికి తగ్గించి 10 మందికి భోజనం పెట్టి మాదిగూడు అయితే నాకు తెలిసి లేడు. నేను 50 సంవత్సరాల నుంచి రాజమండ్రి కనీసం రోడ్డు మీద కనపడినా వాడితో మనవడనగానే సరిగ్గా మాట్లాడు, అదొక ఎలర్జీ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఇక్కడికి వచ్చి ఒక టీచర్ అయ్యి ఉండి డబ్బు పడుతున్నాడు. మీకు అర్థమైందా? అవసరం లేదు ఆయనకి, కానీ జాతిని వెలుగొల్పాలి, జాతి సిగ్నిఫికెన్స్ జనాలు చూపించాలి. ఈ ఢిల్లీ ఇక్కడ పెట్టిన కానించి ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని ఎన్నో కార్యక్రమాలు చేసి 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి ప్రతి కార్యక్రమానికి ముందుంటాడు. అలాగే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఐ థింక్ యూ డూ సమ్. మనం పెద్దగా ఆలోచిస్తే కొద్దిగానే చేయగలుగుతాం. నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సచ్చి మాది డైరెక్ట్ అర్థమైందండి. చూపించండి మన సేపు కూడా మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం, ఎమ్మెల్యే కూడా 4 రోజులు తిరిగేస్తాం, నాకు 10 రోజులు పాపం ఇచ్చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. అది కాదు, మనం చేస్తుంటే ఏదో ఒకటి అదే వస్తుంది. నేను బీజేపీలో ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్ చేశాను, టీడీపీలో ఉన్నాను. మన మాదిగ వాళ్ళు రాజమండ్రి కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ 7 నియోజకవర్గాలకే ఒక్క మాదిగోడు ఏ పార్టీలోనూ కూడా డైరెక్ట్ చేయలేదు. నేను తెలుగుదేశంలో డైరెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మన జనసేనలో ఉన్నాం. జనసేనలో మన జనం తక్కువ. మా ఎమ్మెల్యే కూడా చెప్పాడు, ఏదన్నా పదవి వస్తే నియోజకవర్గంలో నా మొట్టమొదటి క్యాండిడేట్ అర్థం చేసుకోవాలని చెప్పి అదే పనిని బట్టి ఉండాలి. ఇప్పుడు అసలే జనసేన అంటే బాబుల ఫీలింగ్ తప్ప వేరే ఫీలింగ్ ఉండదు. కానీ బాబు కూడా ఎవరు మనం చేసినట్టు చేయడు, మనం మాట్లాడడం, మనం ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టడం, మనలో నిజాయితీగా ఉండడం. కాబట్టి ఏంటంటే నిజాయితీని మనం మెయింటైన్ చేస్తే అది ఏదో రోజు మనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కాబట్టి అన్నగారు రాజమండ్రికి రావడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన ప్రతి కార్యక్రమం చూడండి, వాట్సాప్లో ఏ నాయకుడు పుట్టినా ఏ నాయకుడు చేసుకున్నా ఏ కార్యక్రమం కూడా వదిలిపెట్టేస్తారు టైం అక్కడ. మీకు అర్థమైందండి? కాబట్టి ఏమవుతుందంటే మనం యూనిటీగా ఉండాలి. అన్నగారు చెప్పాడు, బొంబాయి వెళ్ళాం మేము నిరుద్యోగమే, కానీ మేము తల 10 ఏళ్ళకి వెళ్ళాం. స్టేట్ ప్రెసిడెంట్ వచ్చాడు, చాలా అనామకులుగా ఉన్నారు. నేనే చెప్పాను, ఇదేట్లా బాబు గుర్తుగా దారుణంగా ఉన్నాడని తల 1000 పోగేసి ఒక 5,000 రూపాయలు బాబు బట్టలు కొనుక్కుని మీ దగ్గర ఉంచుకోండి ఆయన చేతిలో పెట్టాం. ఎందుకంటే మన జాతి అభిమానం, అతని మీద మనం బాగున్నాం. మన మీద బాగున్నోడి దగ్గర మనం 10 రూపాయలు పెట్టాలి, మన కింద ఉన్నోడికి ఒక 5 రూపాయలు పెట్టాలి. నేను సీతనారాయణ 40 సంవత్సరాలు తెలియదు. అక్కడికి వెళ్ళే వరకు కూడా అక్కడ ఎస్సీలు అంటే డేవిడ్లు అనేవారు, ఎవరు పట్టించుకునేవారు కాదు. సెంటర్లో మేము 10 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఏ తగ్గుమైనా మన దగ్గరికి రావాలి, దండోరు దగ్గర మనం తీర్చాలి. పోలీస్ స్టేషన్ మనం చెప్పిన జడ్జిమెంట్ జరగాలి. ఆ రంగా తయారయ్యి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ మన జోలి గురించి ఎవడో రాడు, మనమే రాజులు వాళ్ళందరూ అక్కడ అలాగే తయారు చేసాం. అలాగే మనం యూనిటీగా గట్టిగా నిజాయితీగా. మీకు అర్థమైందా? మేము దండోరులో ఉన్నప్పుడు జనాల దగ్గర డబ్బులు తినేసుకోవడం కాదు. ఇప్పుడు మధ్యలో కొంతమంది వచ్చారు, పోలీస్ స్టేషన్కి 10 తెచ్చి ఆడికి 5 ఆ విధానాన్ని మీరు చేసినప్పుడు మీరు ఎప్పటికీ కూడా లీడర్ కింద వెళ్ళారు. 1983లో ఆర్ట్స్ కాలేజీలో హ్యుమానిటీస్ సెక్రటరీ రిప్రజెంటేటివ్. ఆ రోజుల్లో 5,000 ఖర్చు పెట్టి నేను ఆర్ట్స్ కాలేజీకి సెక్రటరీ చేశాను. అప్పటికి ఇప్పుడు కూడా మన మాదిగోళ్ళు ఎవరు అక్కడ ఏ పదవి ఎవడేం చేయలేదు. కాబట్టి ఏంటంటే మనం ఒక పదవిలో ఉంటే, ఓ నాయకుడి దగ్గర ఉంటే కోరుకుండా ఎండిఓ గారిని 2 లక్షల రూపాయలు తీసుకునే టైంలో కూడా ఎమ్మెల్యే గారు నా మాటని మన ఎండిఓని దేవాంచ రూపాయలు లేకుండా ఇచ్చారు. తిరుపతిలో ఒక పిఆర్ఓని వేయించాం. మనకి ఏ పదవి వచ్చినా ఏది ఇచ్చినా మనకు చేస్తారు. మనం బాగుంటే కులములోన ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయువ అని గుణము చేత వెలయు వనములోన మలయ జమ్మున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కులంలో ఒకడు మంచి ఉంటే ఆ మంచి పక్కడు కాస్తుంది. పొలంలో దుష్టున్నట్టు ఈ దొండ రోజులు అందరూ ఇస్తారేస్తాడక అందరికి వచ్చేస్తుంది ఆ సెట్ పేరు. కాబట్టి ఈవేళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ మాలోళ్ళని వదిలేసుకుని ఎలక్షన్ ముందు ఇదివరకు మాలోళ్ళు కాదంటే వాళ్ళు తొక్కేస్తారు రాజకీయంలో అనుకునేవారు. అలాంటి వాళ్ళు వదిలేసుకునే వాళ్ళతో మాకు పని లేదు, మా మాదిగులు ఉంటే మా జాలు మేము వర్గీకరణ చేస్తాం, మేము డిమాండ్స్ తీరుస్తాం వెళ్ళకని చెప్పాడు మోడీ గారు.
అత్తుకున్నాడు ఎవరిని కృష్ణ మాదిని అంత సమస్యలు కూడా అంతమంది వచ్చారు. నేనున్నాను కృష్ణ నీకు బాధ లేదన్నాడు. మనకే మతము కులము మాది గుడి అవి కాదు, మన బతుకుతీరు మన భవిష్యత్తు. ఇవాళ 1600 ఉద్యోగాలు వచ్చాయి. 1600 మంది చచ్చిపోయినా మళ్ళీ వాళ్ళ కొడుకులకో కూతురుకో పిల్లలకో ఉద్యోగం వస్తుంది. మీకు అర్థమైతే ఆలోచించండి, ఇది లైఫ్ ఎలాగ స్పాన్ ఎలా పెరుగుతుందో చూడండి. 1600 ఉద్యోగాలు వచ్చాయి. ఆ వాళ్ళకే మనకే 6 మార్కులు తేడా. ఈ 6 మార్కుల్లోని మన సచివాలయంలో ఒక్క సెక్రటరీ పోస్ట్ రాలేదు. మా మండలంలో 15 మందికి వచ్చాయి. వాళ్ళకి 6 మార్కులు ఎక్కువ ఉండటం వల్ల అందరూ సెక్రటరీలు అయ్యారు. కాబట్టి 6 మార్కులు కాదు, ఒక 60 మార్కులు కూడా ఉద్యోగం పోతుంది. మన చిన్నబాబు గారి ఊళ్ళో 5 వరకు ఉద్యోగాలు వచ్చాయి మనోడికి. కేవలం చదువుకున్నారో వర్గీకరణ గురించి. కాబట్టి మీరు వైఎస్ఆర్ దళితులకు చేసినంత అన్యాయం ఏ పార్టీ కూడా చేయలేదు. అన్ని స్కీములు తీసేసింది, అన్ని స్కామ్లు చేసేసింది. కాబట్టి మీరు డైరెక్ట్గా వైఎస్ఆర్ ఉన్నారనుకోండి, ఇండైరెక్ట్గా తెలుగుదేశం చేయండి, ఇండైరెక్ట్గా జనసేన చేయండి. ఎందుచేతంటే మనకు ఉపాధి ఇస్తుంది, అది ఊతమిస్తుంది, మనకు అవకాశం ఉంటుంది. ఈవేళ ఎంతమంది ఏడిసేస్తున్నారు వాళ్ళు. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళే పెట్టుకెళ్ళిపోయారు, కమిషన్ వాళ్ళే పెట్టుకోరు, హోమ్ మినిస్టర్ వాళ్ళే పెట్టుకోరు, మినిస్టర్లు వాళ్ళే, అన్నీ వాళ్ళే. మానవులు లేరు, మేము ఓట్లు వేయలేదని ఏడిసేస్తున్నారు వాళ్ళ. కాబట్టి ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వాలు మనకు ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకుని దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళామనుకోండి, మనకు కాకపోతే మన వెనకాలకైనా పని అవుతుంది. కాబట్టి మన యొక్క ప్రాంతంలో అన్నయ్య గారు ఉండడం నాకైతే చాలా అదృష్టం. మీకు అర్థమైనా మొన్న ఈయనకి పదవి వచ్చింది జవహర్ గారు, మేము వెళ్ళాం. మీరు మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ముందు మొట్టమొదటి సన్మానం రాజమండ్రిలో జరగాలి, ఆ తర్వాత మీరు ఎక్కడంటే జరుపుకోండి, మాకు అనవసరం అని చెప్పి మేము బయలుదేరి 20-30 మంది వెళ్ళాం. 20-30 మందిలో పాపం ఆయన మా మీద నమ్మకం కొద్దీ ఆ పదవి ఇచ్చాడు మనకి. కరెక్ట్గా 6 8 మిగిలాం. ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇది చెడదెబ్బ అని చెప్పి వాళ్ళ సోదరులు చెడదొప్పారు, మనవాళ్ళు కూడా చాలా మంది ఎవరు కూడా డబ్బులు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఎవడెంత ఇచ్చాడో చెప్పలేదు, ఏం జరుగుతుందో తెలుద్దాం. అయినప్పటికీ కూడా ఆయన ఈయన నేను ఇలాంటి వాళ్ళు నిలబడి మోర్ దెన్ 80% అమౌంట్ మేమే అక్కడ పెట్టాం. ఉన్నవాడు ఎవడెంత ఇచ్చాడో తెలుద్దాం. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాం. అర్థమైందండి. ఈవేళ జవహర్ గారిని మనం ఉపయోగించుకుంటే మనకు అన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఆయన మర్చిపోకుండా మొట్టమొదటి మీటింగ్ మనం చేసాం. 3 రోజులు అవ్వకుండా ఆల్బమ్ ఫోటోలు పడితే లాభ్యపిస్తుంది. ఎక్కడ మీటింగ్ సన్మానం జరిగిన వాళ్ళు తెచ్చి మనకి ఇస్తున్నారు. ఆయన వల్ల మనకు మేలు ఉంది, ప్రభుత్వం వల్ల మనకు మేలు. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సీ తెస్తున్నారు, అందులో మేలు ఉంది. మీకు అర్థమైందా. అన్నయ్య గారుని మనం ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎమ్మెల్సీగానో ఒక నామినేటెడ్ పదవులో మంచి పోస్టులో చూసేలాగా ఆయన క్రియలు, ఆయన చర్యలు, ఆయన డబ్బు ఖర్చు పెడతాడు. కాబట్టి ఎప్పటికైనా స్టేజ్కి అన్నయ్య గారు రావాలని, అలాగే మాలాంటి వాళ్ళు అనేక మందిని పిలిచి సన్మానాలు చేయాలని, అలాగే వెంకటరావు గారు కూడా ఇంకా పైకి వెళ్ళాలని, అలాగే అన్నయ్య గారు కూడా రాబోయే కార్పొరేషన్లో మళ్ళీ సీట్ ఇస్తారు, మంచి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నేను పెట్టాను. సందేశం ఇచ్చినటువంటి అందరినీ ఉత్తేజం కల్పించారు, బాగుంది. అన్నయ్య యశ్వరమయ్య గారు ఉపన్యాసం చక్కగా మనలో జోస్ నింపింది. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి జస్ట్ అందరినీ పరిచయం చేసిన వెంటనే మన రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. జస్ట్ ఒక పరిచయ కార్యక్రమం మాత్రమే. అమ్మా